హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ అందరూ మంచిగా ఉండాలి. మీలో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటిదంటే జాబ్ చేయాలా లేదా బిజినెస్ చేయాలా? ఇప్పుడు ఏం చేయాలి? జాబ్ చేస్తే ఏంటంటే ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, కానీ ఫ్రీడమ్ ఉండదు. రూల్స్ ఫాలో అవ్వాలి. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు తీసేస్తాడో ఎప్పుడు ఉంచుతాడో కూడా తెలియదు మనకు. బిజినెస్ అంటే మన చేతుల్లోనే ఉంది. రిస్క్ ఉంటుంది, కాకపోతే ప్రాఫిట్ కూడా ఎక్కువనే ఉంటుంది. సక్సెస్ అయితే మాత్రం చాలా ఎర్నింగ్స్ ఉంటాయి, కానీ మొదట్లో కష్టాలు వస్తాయి. కాకపోతే మనం దాన్ని పేషెన్స్గా ఉండాలి. ఓపికతోటి ఉంటే ఏ పనైనా సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. లేదా యూట్యూబ్‌లో ఫ్రీలాన్సింగ్‌గా కూడా చేసుకోవచ్చు. మీకు మంచి స్కిల్స్ ఉంటే జాబ్ లేదా బిజినెస్ కాకుండా ఆన్‌లైన్‌లో గ్రో కూడా అవ్వచ్చు. మనం యూట్యూబ్‌లో వీడియోస్ చేసి కూడా. సింపుల్‌గా చెప్పాలంటే మీ సిట్యుయేషన్ ఎలా ఉందో ఫస్ట్ చూసుకోండి. మనీ అవసరమా అండి మీకు? లేకపోతే రెస్పాన్సిబిలిటీ అవసరం. అసలు టైం ఉందా? పెట్టుబడికి వెళ్తా అని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా బిజినెస్ ట్రై చేయండి. సక్సెస్ ఈజీగా అయితారు. స్టేబుల్‌గా ఉండాలి. జాబే సేఫ్. స్టేబుల్‌గా ఉండాలి. అంటే నేను ఒకే దగ్గర పని చేసుకుంటా, నాకెటూ రిస్క్ రావద్దు అనుకుంటే మాత్రం జాబ్ ఈజ్ కరెక్ట్. ప్యాషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు యూట్యూబ్ ట్రై చేయండి. మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఓకే. కొట్టండి ఉంటా భయ్యా. మరి. బాయ్. హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ అందరూ మంచిగా ఉండాలి. మీలో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటిదంటే జాబ్ చేయాలా లేదా బిజినెస్ చేయాలా? ఇప్పుడు ఏం చేయాలి? జాబ్ చేస్తే ఏంటంటే ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, కానీ ఫ్రీడమ్ ఉండదు. రూల్స్ ఫాలో అవ్వాలి. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు తీసేస్తాడో ఎప్పుడు ఉంచుతాడో కూడా తెలియదు మనకు. బిజినెస్ అంటే మన చేతుల్లోనే ఉంది. రిస్క్ ఉంటుంది, కాకపోతే ప్రాఫిట్ కూడా ఎక్కువనే ఉంటుంది. సక్సెస్ అయితే మాత్రం చాలా ఎర్నింగ్స్ ఉంటాయి, కానీ మొదట్లో కష్టాలు వస్తాయి. కాకపోతే మనం దాన్ని పేషెన్స్‌గా ఉండాలి. ఓపికతోటి ఉంటే ఏ పనైనా సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. లేదా యూట్యూబ్‌లో ఫ్రీలాన్సింగ్‌గా కూడా చేసుకోవచ్చు. మీకు మంచి స్కిల్స్ ఉంటే జాబ్ లేదా బిజినెస్ కాకుండా ఆన్‌లైన్‌లో గ్రో కూడా అవ్వచ్చు. మనం యూట్యూబ్‌లో వీడియోస్ చేసి కూడా. సింపుల్‌గా చెప్పాలంటే మీ సిట్యుయేషన్ ఎలా ఉందో ఫస్ట్ చూసుకోండి. మనీ అవసరమా అండి మీకు? లేకపోతే రెస్పాన్సిబిలిటీ అవసరం. అసలు టైం ఉందా? పెట్టుబడికి వెళ్తా అని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా బిజినెస్ ట్రై చేయండి. సక్సెస్ ఈజీగా అయితారు. స్టేబుల్‌గా ఉండాలి. జాబే సేఫ్. స్టేబుల్‌గా ఉండాలి. అంటే నేను ఒకే దగ్గర పని చేసుకుంటా, నాకెటూ రిస్క్ రావద్దు అనుకుంటే మాత్రం జాబ్ ఈజ్ కరెక్ట్. ప్యాషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు యూట్యూబ్ ట్రై చేయండి. మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఓకే. కొట్టండి ఉంటా భయ్యా. మరి. బాయ్. హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ అందరూ మంచిగా ఉండాలి. మీలో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటిదంటే జాబ్ చేయాలా లేదా బిజినెస్ చేయాలా? ఇప్పుడు ఏం చేయాలి? జాబ్ చేస్తే ఏంటంటే ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, కానీ ఫ్రీడమ్ ఉండదు. రూల్స్ ఫాలో అవ్వాలి. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు తీసేస్తాడో ఎప్పుడు ఉంచుతాడో కూడా తెలియదు మనకు. బిజినెస్ అంటే మన చేతుల్లోనే ఉంది. రిస్క్ ఉంటుంది, కాకపోతే ప్రాఫిట్ కూడా ఎక్కువనే ఉంటుంది. సక్సెస్ అయితే మాత్రం చాలా ఎర్నింగ్స్ ఉంటాయి, కానీ మొదట్లో కష్టాలు వస్తాయి. కాకపోతే మనం దాన్ని పేషెన్స్‌గా ఉండాలి. ఓపికతోటి ఉంటే ఏ పనైనా సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. లేదా యూట్యూబ్‌లో ఫ్రీలాన్సింగ్‌గా కూడా చేసుకోవచ్చు. మీకు మంచి స్కిల్స్ ఉంటే జాబ్ లేదా బిజినెస్ కాకుండా ఆన్‌లైన్‌లో గ్రో కూడా అవ్వచ్చు. మనం యూట్యూబ్‌లో వీడియోస్ చేసి కూడా. సింపుల్‌గా చెప్పాలంటే మీ సిట్యుయేషన్ ఎలా ఉందో ఫస్ట్ చూసుకోండి. మనీ అవసరమా అండి మీకు? లేకపోతే రెస్పాన్సిబిలిటీ అవసరం. అసలు టైం ఉందా? పెట్టుబడికి వెళ్తా అని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా బిజినెస్ ట్రై చేయండి. సక్సెస్ ఈజీగా అయితారు. స్టేబుల్‌గా ఉండాలి. జాబే సేఫ్. స్టేబుల్‌గా ఉండాలి. అంటే నేను ఒకే దగ్గర పని చేసుకుంటా, నాకెటూ రిస్క్ రావద్దు అనుకుంటే మాత్రం జాబ్ ఈజ్ కరెక్ట్. ప్యాషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు యూట్యూబ్ ట్రై చేయండి. మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఓకే. లైక్ కొట్టండి ఉంటా భయ్యా. మరి. బాయ్. హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ అందరూ మంచిగా ఉండాలి. మీలో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటిదంటే జాబ్ చేయాలా లేదా బిజినెస్ చేయాలా? ఇప్పుడు ఏం చేయాలి? జాబ్ చేస్తే ఏంటంటే ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, కానీ ఫ్రీడమ్ ఉండదు. రూల్స్ ఫాలో అవ్వాలి. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు తీసేస్తాడో ఎప్పుడు ఉంచుతాడో కూడా తెలియదు మనకు. బిజినెస్ అంటే మన చేతుల్లోనే ఉంది. రిస్క్ ఉంటుంది, కాకపోతే ప్రాఫిట్ కూడా ఎక్కువనే ఉంటుంది. సక్సెస్ అయితే మాత్రం చాలా ఎర్నింగ్స్ ఉంటాయి, కానీ మొదట్లో కష్టాలు వస్తాయి. కాకపోతే మనం దాన్ని పేషెన్స్‌గా ఉండాలి. ఓపికతోటి ఉంటే ఏ పనైనా సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. లేదా యూట్యూబ్‌లో ఫ్రీలాన్సింగ్‌గా కూడా చేసుకోవచ్చు. మీకు మంచి స్కిల్స్ ఉంటే జాబ్ లేదా బిజినెస్ కాకుండా ఆన్‌లైన్‌లో గ్రో కూడా అవ్వచ్చు. మనం యూట్యూబ్‌లో వీడియోస్ చేసి కూడా. సింపుల్‌గా చెప్పాలంటే మీ సిట్యుయేషన్ ఎలా ఉందో ఫస్ట్ చూసుకోండి. మనీ అవసరమా అండి మీకు? లేకపోతే రెస్పాన్సిబిలిటీ అవసరం. అసలు టైం ఉందా? పెట్టుబడికి వెళ్తా అని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా బిజినెస్ ట్రై చేయండి. సక్సెస్ ఈజీగా అయితారు. స్టేబుల్‌గా ఉండాలి. జాబే సేఫ్. స్టేబుల్‌గా ఉండాలి. అంటే నేను ఒకే దగ్గర పని చేసుకుంటా, నాకెటూ రిస్క్ రావద్దు అనుకుంటే మాత్రం జాబ్ ఈజ్ కరెక్ట్. ప్యాషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు యూట్యూబ్ ట్రై చేయండి.
మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఓకే, కొట్టండి ఉంటా భయ్యా. మరి. బాయ్ బాయ్.